హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని, మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూత్ కార్. ఫ్రెండ్స్, ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఆల్టో వచ్చింది. 2006 మోడల్ అనమాట. పెట్రోల్ బండి, ఓన్లీ పెట్రోల్ అనమాట. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్. దీనికి స్టీల్ టైర్స్ ఉన్నాయి, అలాగే టచ్ స్క్రీన్ ఉంది, అలాగే సూపర్గా ఉందన్నమాట వెహికల్. ఇది ఒక లేడీ డాక్టర్ గారు వాడిన వెహికల్ అనమాట, వెటనరీ డాక్టర్ గారు. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది సింగిల్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రేటింగ్ చూసుకున్నట్టయితే కేవలం 35,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్. ఎక్సలెంట్ వెహికల్ ఫ్రెండ్స్. ఇది మీకు వదిలితే దొరకదనమాట. బంపర్ ఆఫర్ అనమాట. మీకు కేవలం 95,000కి అయితే ఇచ్చేస్తానంటున్నారు. ఎటువంటి బార్గెన్ అయితే లేదు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఎక్సలెంట్గా అయితే ఉంది వెహికల్. మీరైతే ఏం చేపియక్కల్లా, జస్ట్ పెట్రోల్ కొట్టించుకొని వాడుకోవడం అనమాట వెహికల్. దీనికి లైఫ్ వచ్చేసి 2026 వరకు లైఫ్ అయితే ఉంది. వెంటనే ట్రాన్స్ఫర్ అయితే అనమాట వెహికల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాకే మీకైతే వెహికల్ ఇవ్వడం జరిగింది. కొనడానికి వచ్చినప్పుడే ట్రాన్స్ఫర్ కూడా చేపించుకొని వెళ్లాల్సి వస్తుంది అనమాట. డాక్టర్ గారు అలా చేపించుకుంటానంటేనే వెహికల్ ఇస్తారన్నారు. ఇదనమాట కండిషన్. రండి ఫ్రెండ్స్, మీకైతే ఇప్పుడు డీటెయిల్గా అయితే వెహికల్ చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు ఆల్టో 2006 మోడల్. లైఫ్ చూసుకుంటే 2026 వరకు ఉంది. AP 31 AM 8852 అనమాట వెహికల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఇది నా దగ్గర వీడియో తీయడానికి అయితే వచ్చింది. ఒక డాక్టర్ గారి వెహికల్, వాళ్ళ బ్రదర్ అయితే తేడం జరిగింది. లేడీ డాక్టర్ వెహికల్ అనమాట ఇది ఫ్రెండ్స్. మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. బంపర్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. హెడ్ లైట్స్ కూడా బాగున్నాయి, అన్నీ వెలుగుతున్నాయి. చూశాను, చెక్ చేశాను. అలాగే ఇక్కడ ఒక డ్యామేజ్ అయితే ఉంది బంపర్కి, చూసుకోవచ్చు. ఇక్కడ ఒక స్క్రూ అవుట్ వేశారు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తారనమాట. అలాగే బానెట్ మీద చూసుకోవచ్చు, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఇవి రబ్బింగ్ కొడితే పోతాయి అనమాట. వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. నేనైతే చూశాను, డ్రైవ్ చేశాను. ఏసీ వస్తుంది, ప్రతిదీ ఉందన్నమాట. వెహికల్కి అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఇవైతే రబ్బింగ్ కొట్టుకుంటే పోతాయి అనమాట ఈ స్క్రాచెస్. సార్ అయితే అన్నారు పెయింట్ అయితే చేపించండి, చేపిస్తే యాక్సిడెంట్ బండో రస్ట్ వచ్చేసిందో అంటారు, అందుకని చేపిలేదండి అన్నారు. వెహికల్ అయితే చాలా బాగుందన్నమాట. మీరైతే చూడొచ్చు, స్క్రాచెస్ డెంట్స్ అయితే 2-3 కనబడుతున్నాయి. ఇలాగా వెహికల్ అయితే చాలా బాగుంది డ్రైవ్ చేయడానికి. టైర్స్ చూసుకోవచ్చు, 100కి 90% టైర్స్ అయితే ఉన్నాయి. వెనకాల నుంచి చూసుకోవచ్చు, వెహికల్ అయితే చాలా సూపర్గా అయితే ఉంది. టైల్ ల్యాంప్స్లు కొత్త ఇలా ఉన్నాయి, టైల్ ల్యాంపులు 2. అలాగే డాక్టర్ గారి వెహికల్ అంటే మెయింటెనెన్స్ బాగుంటుంది అనమాట. మొత్తం షోరూంలోనే చేయించేవాళ్ళు అని చెప్తున్నారు సార్. అయితే చాలా బాగుంది వెహికల్. అలాగే రైట్ సైడ్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం రైట్ సైడ్ కూడా చాలా బాగుంది. క్వార్టర్ ప్యానల్ కానీ ఇవి కానీ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, రబ్బింగ్ కొడితే పోతాయి అనమాట. మిగతా అది వెహికల్ అంతా మంచి కండిషన్గా అయితే ఉంది. చూసారుగా, టైర్స్ అయితే 100కి 90% ఉన్నాయి. ఓవరాల్గా ఇదే అనమాట. అయితే వాళ్ళు ఇప్పుడు మీకు డోర్స్ అయితే చూపిస్తాను. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోర్లే ఉన్నాయి అన్నమాట మొత్తం. ఇది డ్రైవర్ డోరు, ఇది బ్యాక్ రైట్ సైడ్ డోర్ అనమాట. మనం చూసుకోవచ్చు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. డిక్కీలో పట్టాతో సహా ఉందన్నమాట. పట్టా వేసి పెట్టేవాళ్ళంట బండికి, కొనుక్కున్న వాళ్ళకి పట్టా కూడా ఫ్రీ అనమాట. అలాగే డిక్కీ డోర్ కూడా చూసుకోవచ్చు. డిక్కీ డోర్ కూడా చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. మీరైతే చూసుకోవచ్చు, ఎక్కడ పేస్ట్లు పెట్టడం కానీ ఇక్కడ రస్ట్ రావడం కానీ ఏమీ లేదు. చాలా నీట్గా అయితే ఉందన్నమాట. వేసేయండి సార్. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట. మనం చూడొచ్చు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది, ఎక్కడ చేంజ్ కాలేదు. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు, అన్నీ 2006 ఉన్నాయి. చూసుకోవచ్చు మనం. కో డ్రైవర్ డోర్ అనమాట. చూడొచ్చు మనం, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. డోర్ ఎక్కడ చేంజ్ కాలేదు, రస్ట్ రావడం ఏమీ లేదనమాట. అలాగే ఇంటీరియర్ చూసుకోవచ్చు, సీట్ కవర్స్ చూసుకోవచ్చు. 100కి 70% అయితే సీట్ కవర్స్ ఉన్నాయి. ఈ సీట్ కవర్స్ వద్దనుకుంటే తీసేస్తే లోపలైతే కొత్తగా ఉంటాయి సీట్ కవర్స్ అయితే, ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్. అలాగే వెహికల్కి టచ్ స్క్రీన్ ఉంది, మనం చూడొచ్చు ఇక్కడ టచ్ స్క్రీను. ఏసీ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే బ్యాక్ సీట్స్ కూడా చూసుకోవచ్చు, 100కి 70% అయితే ఉన్నాయి. టచ్ స్క్రీన్ చూడొచ్చు మీరు. టచ్ స్క్రీన్ అయితే బాగుంది, వర్కింగ్లో ఉంది. బ్లూటూత్ కూడా ఉంది, దానికి ప్రతిదీ వచ్చింది అనమాట. ఎక్సలెంట్గా ఉంది.
క్లచ్ కూడా చాలా బాగుంది, ఏసీ కూడా బాగా వస్తుంది. నేనైతే డ్రైవ్ చేశాను, చూశాను. ఇప్పుడు ఒకసారి ఇంజన్ చూద్దాం రండి ఫ్రెండ్స్. వెహికల్ ఇంజన్ చూసుకోవచ్చు అనమాట. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. కేవలం 35,000 కిలోమీటర్లు తిరిగిందా కాబట్టి ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంజన్ ఆయిల్ ఎక్కడన్నా లీకేజెస్ కానీ అలాంటివి ఏం లేవు, చాలా నీట్గా అయితే ఉంది. బ్యాటరీ కూడా మంచి కండిషన్గా అయితే ఉంది. అలాగే యాప్రాన్స్ కూడా ఎక్కడ యాక్సిడెంట్ అనేది ఏమీ లేదనమాట. ఒరిజినల్ వెహికల్ మొత్తం నేనైతే చెక్ చేశాను, మీకు కూడా చూపిస్తాను. ఇంజన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ రావట్లేదు, చాలా నీట్గా అయితే ఉంది. ఇప్పుడైతే మీకు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సార్ ఒకసారి చూశారు కదా, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. సార్ కొంచెం ఎక్సలేటర్ ఇవ్వండి సార్. సార్ ఆపేయండి సార్. ఇంజన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ రావట్లేదు, మీరే చూశారు. అలాగే సార్ కట్అవుటర్ పెట్టుకున్నారు, వైరింగ్ కూడా చేయించుకున్నారు, చాలా నీట్గా అయితే ఉంది. హార్న్స్ అయితే వేయించుకున్నారు కొత్తవి. అలాగే సెంటర్ లాకింగ్ కూడా ఉంది, ప్రతిదీ ఉందన్నమాట ఈ వెహికల్కి. ఇంజన్ అయితే మంచి కండిషన్గా ఉంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇదే అనమాట ఇంజను. ఆల్టో 2006 ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్ మీరే చూశారు కదా వెహికల్ ఎలా ఉందో, ఎక్సలెంట్గా ఉందన్నమాట. స్క్రాచెస్ అయితే ఉంది కానీ పెయింట్ అయితే చేపీలేదు. పెద్ద యాక్సిడెంట్ అయిందని చెప్తారనుకొని వాళ్ళ బ్రదర్ చెప్తున్నారు, పెయింట్ అయితే చేపీలేదండి, ఒరిజినల్ పెయింట్ మీద ఉందని అలాగే వదిలేసాను అన్నారు. మీరు కూడా చూశారు, అది ఒరిజినల్ పెయింట్ అనేది మీకు చూపించాను. అలాగే స్క్రాచెస్ కూడా చూపించాను, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తానమాట. ఇంజిన్ మట్టికి ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. క్లచ్ కూడా చాలా బాగుందండి అనమాట, చాలా స్మూత్గా అయితే ఉంది. కేవలం 35,000 కిలోమీటర్లు తిరగడంతో ఇంజిన్ వెహికల్ అయితే ఇలా ఉంది. అలాగే సీట్ కవర్స్ చూసుకోవచ్చు, 100కి 70% అయితే ఉన్నాయి. అలాగే టైర్స్ చూసుకోవచ్చు, 100కి 90% అయితే టైర్స్ ఉన్నాయి, మీరే చూశారు. ఏసీ అయితే చాలా బాగా వస్తుంది. అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి సౌండ్ అయితే రావట్లేదు, చాలా అంటే చాలా బాగుంది వెహికల్. ఫ్రెండ్స్ ఈ వెహికల్ అవ్వడానికి 2006 అయినా చూడడానికి 2013, 14, 15 మోడల్స్లో ఉన్నట్టుగా ఉంది అయితే వెహికల్ అయితే చాలా బాగుంది. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చినవి ఉన్నాయి, మీరు కూడా చూశారు. కాబట్టి సీల్ టైర్స్ అనమాట, టచ్ స్క్రీన్ ఉంది, ప్రతిదీ ఉందన్నమాట. ఇంత తక్కువ బడ్జెట్లో మీరైతే వదులుకోమాకండి, వెంటనే ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబరే పెడుతున్నాను, నాకైతే కాల్ చేయండి. మీకైతే ఒక బంపర్ ఆఫర్ అనమాట. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.